నమస్తే. వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ఉగ్రవాద మూకలు ఏదో ఒక రకంగా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దాన్ని నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అణిచివేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఒక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు జాయద్ ఖాన్. వీడి వయసు ఎంత అంటే 22 సంవత్సరాలు. నిజానికి 22 సంవత్సరాల వయసులో మన హైదరాబాద్లోని మేడ్చల్ దగ్గర ఉన్నటువంటి ఒక హోటల్లో, ముబారక్ హోటల్లో పనిచేస్తున్నటువంటి జైద్ ఖాన్ని యూపీ ఏటీఎస్ పోలీసులు, తెలంగాణ పోలీసులు కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత అతన్ని యూపీకి తీసుకువెళ్ళారు. సో వీడేం చేస్తున్నాడు అని అంటే కనుక, ఇతను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తాడు. అందులోనూ గన్లు, లేకపోతే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే ఈ మెషిన్ గన్ల దగ్గర నుంచి ఫైర్ ఆర్మ్స్కి సంబంధించి ఎక్కువ ఫ్యాసినేషన్ ఉంది, ఎక్కువ ఇష్టం కలిగి ఉన్నాడు. వాటినే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తూ ఉంటాడు. అండ్ సెర్చ్ చేయడమే కాదు, ఒక గన్ ఎలాగైనా తీసుకోవాలి అనే సంకల్పంతో ఉన్నాడు. దీన్ని అదునుగా చేసుకొని ఉగ్రవాద మూకలు అతనికి వల వేశాయి. అతన్ని రిక్రూట్ చేసుకుని రాడికలైజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి టైంలో ఆయన్ని జైద్ ఖాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేశాడు అనంటే కనుక, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులకు చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులోనూ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి పిఏ నెంబర్ సహా సీఎంకి సంబంధించినటువంటి మూమెంట్స్, మినిస్టర్లకు సంబంధించిన మూమెంట్స్, ఇవన్నీ కూడా యూపీకి సంబంధించిన మూమెంట్స్ని ఇంటర్నెట్లో తీసుకొని దాని ద్వారా పాకిస్తాన్ మూకలకి చేరవేయడానికి, ఈ రెక్కీ ఆపరేషన్స్ నిర్వహించడానికి ఇతన్ని వినియోగించుకుంటున్నారు. ఈ జైద్ ఖాన్ హైదరాబాద్లో ఉన్నాడు. ఎట్లా ఈ జైద్ ఖాన్ని పట్టుకున్నారు అని అంటే కనుక, యూపీ పోలీసులే సహరాన్పూర్లో ఏటీఎస్ పోలీసులు నిన్న మే 27 రోజున నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు పేర్లు మెహకార్, సహరాన్పూర్ నివాసి, అండ్ గగన్దీప్ ముజఫర్ నగర్ నివాసి, అండ్ షారూఖ్ సహరాన్పూర్ నివాసి, అండ్ ముషారఫ్ హరిద్వార్లో ఉంటాడు. సో ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు కూడా యంగ్స్టర్స్, ఎవరైతే ఇస్లాంకి సంబంధించినటువంటి యువకులు ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకొని, వాళ్ళని రాడికలైజ్ చేసి ఐఎస్ఐ కార్యకలాపాలకు, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు, టెర్రరిస్ట్ సంస్థలకు లింక్ చేసి ఆ కార్యకలాపాల కోసం వీళ్ళని వినియోగించుకునే ఒక ప్రయత్నం జరుగుతోంది. సో ఇప్పుడు హైదరాబాద్లో అరెస్ట్ అయినటువంటి జాయద్ ఖాన్ నిజంగా అతన్ని ఎవరో అమాయకుడు, ఎవరో అతన్ని ప్రొవోక్ చేసి ఏ ఇస్లామిక్ భావజాలం వైపు లేదా టెర్రరిస్ట్ భావజాలం వైపు నడిపిస్తున్నారంటే అది కూడా పొరపాటే. సో జాయద్ ఖాన్ని విచారిస్తున్నటువంటి పోలీసులకి జాయద్ ఖాన్ ఏం చెప్పాడంటే, ఇస్లామిక్ స్టేట్ కోసం పనిచేయడం తన లక్ష్యమని చెప్పాడు. 22 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఏదో హోటల్లో పనిచేసుకున్నటువంటి వాడు ఇస్లామిక్ స్టేట్ కోసం పనిచేయాలని ఆలోచిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో ఈ ఉగ్రవాద కార్యకలాపాలు నడుస్తున్నాయో. ఇంకా మే 27వ తేదీన అరెస్ట్ చేసినటువంటి ఆ నలుగురికి హ్యాండ్లర్, ఈ మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక టెర్రర్ నెట్వర్క్ ఎలా నడుస్తోంది అని అంటే కనుక, గతంలో అయితే టెర్రర్ మాడ్యూల్స్ ఎలా ఉండేదనంటే హిజ్బుల్ ముజాహిదీనో, లేకపోతే జైషే మహమ్మద్, లష్కర్ తైబా, అల్ ఖైదా, ఇట్లాంటి ఏ టెర్రరిస్ట్ సంస్థలు ఉంటే ఆ టెర్రరిస్ట్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసేవాళ్ళు. పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక్కొక్కరిని పర్సనల్గా కలిసి పర్సనల్గా ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయడం ఉండేది. ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ అనేది చాలా వరకు అదుపు చేస్తున్నారు. ఎందుకంటే బార్డర్లను చాలా సీరియస్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక కొత్త వ్యక్తి బయట నుంచి లోపలికి వచ్చాడు అని అంటే ఇమీడియట్గా పట్టుకునే పరిస్థితి దాదాపుగా కనబడుతున్నాయి. అట్లాంటి అనేక సంఘటనలు ఈ మధ్య చూసాం. అయినప్పటికీ రావట్లేదంటే వస్తున్నాడు. ఇంకా కొంతమంది టెర్రరిస్టులు వస్తూనే ఉన్నారు. బికాస్ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీయే పక్కన ఉంది పాకిస్తాన్లో. సో ఆ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ నుంచి ఏముంది, ప్రతిసారి టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపుల్లో ట్రైనింగ్ ఇవ్వడము, అక్కడి నుంచి టెర్రర్ లాంచ్ ప్యాడ్లకు తీసుకురావడము, అక్కడి నుంచి మెల్లిగా దొడ్డిదారిన ఈ ఎల్ఓసి నుంచో, లేకపోతే నేపాల్ బార్డర్ ద్వారానో, బంగ్లాదేశ్ బార్డర్ ద్వారానో తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా టెర్రరిస్ట్ లోపలికి వస్తూ ఉంటారు. సో వచ్చిన వెంటనే వాళ్ళ కార్యకలాపాలు అంత ఈజీగా ఇంతకు ముందున్న పరిస్థితుల్లాగా లేవు.
ఇంతకుముందులాగా ఈజీ మూమెంట్స్ లేవు. ఎక్కడికి వెళ్ళినా గానీ ఈజీగా దొరికిపోయే అవకాశాలున్నాయి. సో, అందుకే సోషల్ మీడియాని ఈ మధ్య కాలంలో టెర్రరిస్టులు ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరైతే భారతీయ యువకులు, అది కూడా ఇస్లామిక్ భావజాలానికి, ఈ మతోన్మాద భావజాలానికి అలైన్డ్‌గా పనిచేయాలనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సోషల్ మీడియాలో పట్టుకుంటారు. సో, ఇప్పుడు ఈ ప్రస్తుతం జాయిద్ ఖాన్ అనేవాడు ఆర్మ్స్ అంటే ఇష్టం కాబట్టి అట్లాంటివి చూస్తున్నాడు. అట్లాంటి సైట్స్ చూసినప్పుడు అందులో మెల్లిగా ఒకళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేసి మెల్లిగా వాళ్ళని తమ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అవి కాక ఏఐ టెక్నాలజీని వాడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని డీప్ ఫేక్ వీడియోల్ని వాడి హిందువులు ముస్లింలపైన దాడులు చేస్తున్నారని ఇంకోటి ఇట్లా అబద్ధ ప్రచారాలు చేసి యువకులు ఎవరైతే కొంత వీక్ మైండ్ సెట్స్ ఉంటాయో, వాడికి టెర్రరిస్ట్ భావజాలాలు కలిగి ఉంటాడో వాడిని మెల్లిగా రిక్రూట్ చేసుకుని రాడికలైజ్ చేసే ప్రయత్నం టెర్రరిస్ట్ సంస్థలు చేస్తూ ఉన్నాయి. సో, అట్లానే ఈ యూపీ సహరాన్పూర్లో జరిగినటువంటి దాడులు, హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నటువంటి టెర్రరిస్టు, అంతకుముందు డాక్టర్లు కూడా వైట్ కాలర్ టెర్రరిజం వచ్చిన పరిస్థితి. ఈవెన్ డాక్టర్లు కూడా అప్పుడు ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహించిన అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా జరిగినటువంటిది మనకు తెలుసు. ఒక డాక్టర్ అయితే డైరెక్ట్గా రైజిన్ తయారు చేయడం కోసం హైదరాబాద్లోనే ఒక ఇంట్లోనే వాడు ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు, రైజిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థని. సో, అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక మే 24వ తేదీన ఇంకొక టెర్రరిస్ట్ హైడౌట్ని, టెర్రరిస్టులు ఉండేటువంటి ఒక స్థావరాన్ని ఆర్మీ, అదేవిధంగా జేకే పోలీస్, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన పోలీసులు బర్స్ట్ చేశారు. పోలీస్ బర్స్ టెర్రరిస్ట్ హైడౌట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ చాందూసా, హ్యూజ్ క్యాచే ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ రికవర్డ్ అనే ఒక వార్తా కథనం ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది. అందులో ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి చాందూసా అనే ఒక ప్రాంతంలో టెర్రరిస్ట్ల హైడౌట్ అంటే టెర్రరిస్ట్ల స్థావరాన్ని పోలీసులు కనుగొన్నారు. అండ్ అక్కడ హ్యూజ్ క్యాచే, చాలా వరకు ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి. చాలా వరకు ఐఈడీ ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ కూడా అక్కడ స్టోర్ చేసి పెట్టారు, అవన్నీ దొరికాయి. దానికి కారకులు ఎవరు అనే విషయానికి సంబంధించి కూడా ఆల్రెడీ గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు. కొంతమంది టెర్రరిస్ట్ ఎన్కౌంటర్లు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో, ఇక్కడ మే 24న జమ్మూ కాశ్మీర్లో ఒక క్యాచే దొరికింది, ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి. మే 27వ తేదీన యూపీ సహరాన్పూర్లో ఏటీఎస్ పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. మే 28వ తేదీకి వచ్చేసరికి 27వ తేదీనే సేమ్ డే హైదరాబాద్లో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే మనకు ఏప్రిల్ నెలలో ఒక టెర్రరిస్ట్ మాడ్యూల్ ఒకటి బర్స్ట్ అయింది. అదేంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఎస్పియానేజ్ మాడ్యూల్ బస్టెడ్, 11 హెల్డ్, సోలార్ సీసీటీవీ సర్వీలియన్స్ నెట్వర్క్ ఎక్స్పోజ్డ్ శీర్షికన గతంలో హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. నేను అప్పుడు ఒక వీడియో కూడా చేశాను. ఏప్రిల్ నెలలో 2026 ఏప్రిల్ నెలలోనే యూపీ కేంద్రంగా లేకపోతే అటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిలిటరీ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం కొన్ని రైల్వే స్టేషన్లలో, కూడళ్లలో సోలార్ మీద పనిచేసే, సౌర విద్యుత్ మీద పనిచేసేటువంటి సీసీటీవీలని ఫిక్స్ చేశారు. ఆ సీసీటీవీని ఫిక్స్ చేసి, నిజంగా ఇది గవర్నమెంట్కి సంబంధం లేకుండా కొంతమంది ఫిక్స్ చేసి ఆ సీసీటీవీల ద్వారా వచ్చేటువంటి ఆ విజువల్స్ అన్నింటినీ కూడా పాకిస్తాన్కి చేరవేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే రెక్కీ ఆపరేషన్స్ అనమాట. ఎక్కడెక్కడ ఏ మూమెంట్స్ జరుగుతున్నాయి, ఇవాళ యూపీ సీఎం పిఏ ఫోన్ నెంబర్ దగ్గర నుంచి యూపీ సీఎం మూమెంట్స్, మినిస్టర్ల మూమెంట్స్ని అందించడానికి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాడు పనిచేస్తున్నాడు. అండ్ ఓవరాల్గా కూడా ఈ విఐపి మూమెంట్స్ కావచ్చు, లేదంటే మిలిటరీ మూమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీడియోల రూపంలో పాకిస్తాన్కి చేరవేసే కార్యకలాపాలు నడుస్తున్నాయి. అంటే విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నడుస్తోంది. ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏదైనా విధ్వంసం సృష్టించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్ అయిన తర్వాత, అంటే అంతకుముందు ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ ఇవాళ ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తోంది. అసీం మునీర్కి ఫీల్డ్ మార్షల్గా బాధ్యతలు అప్పగించారు. కానీ అసీం మునీర్ నేతృత్వంలో ఏదైనా ఒక విధ్వంసం భారతదేశంలో జరిగితేనే అసీం మునీర్ కొనసాగుతాడు. అసీం మునీర్ తనకు తాను ఒక జిహాదీగా ప్రకటించుకునే మనస్తత్వం ఉన్నటువంటి అసీం మునీర్ ఆ జిహాదీ మూకలని మనపైకి ఎగదోస్తూ ఉన్నాడు. టెర్రరిస్ట్ సంస్థలు, టెర్రరిస్ట్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి ముల్లాలు, మౌల్వీలు, ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో పాకిస్తాన్లో, వాళ్ళందరినీ సంతృప్తిపరచడం కోసం ఇవాళ అసీం మునీర్ భారత్లో రక్తమోడే విధంగా, భారత్ రక్తమోడితే కానీ అసీం మునీర్కి కళ్ళు చల్లారు నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అసీం మునీర్ ఈ ప్రయత్నాలు కంటిన్యూస్గా చేస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కంటిన్యూస్గా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అన్ని ప్రాంతాల్లో ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళందరినీ కూడా మన నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు
అరెస్ట్ చేస్తూ ఉన్నాయి, అదుపులోకి తీసుకుంటున్నాయి. పెద్ద పెద్ద టెర్రరిస్ట్ అటాక్స్ని కూడా ఆపే ప్రయత్నంలో సఫలీకృతులు అవుతున్నారు. నిజానికి ఏజెన్సీలు ఎప్పుడు చెప్తూ ఉంటాయి, స్ట్రాంగ్ అంటే ప్రతి టెర్రరిస్ట్ యాక్టివిటీని అదుపు చేయాలి. 100% స్ట్రైక్ రేట్ ఉండాల్సిందే. ఎందుకంటే నిఘా వర్గాలకి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి సంబంధించి మనకు 100% మనము అన్ని దాడుల్ని మనం ఆపగలగాలి. వాడికి ఒక్క దాడి జరిగినా సరే వాడు సక్సెస్ అయినట్టే. సో అందుకే 100% ప్రతి దాడిని ఆపడంలో భారత నిఘా వర్గాలు, పోలీస్ వ్యవస్థ అండ్ భారత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అండ్ అంతర్జాతీయ నిఘా సంస్థ అయినటువంటి రా కావచ్చు, వీళ్ళందరూ కూడా మమేకమై పనిచేస్తూ ఉన్నారు. 24 గంటలు వాళ్ళు అప్రమత్తంగా పనిచేస్తున్నారు కాబట్టి మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఈ టెర్రరిస్ట్ మూకల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎక్కడికక్కడ రాడికలైజ్ చేసే ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈవెన్ ముస్లిం సమాజం కూడా ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ వల్నరబిలిటీస్నే ఈ టెర్రరిస్ట్ మూకలు క్యాష్ చేసుకుంటూ ఉన్నాయి. సో ముస్లిం మత పెద్దలు వీటిలో చొరవ చూపి ముస్లిం యువకులు టెర్రరిస్టుల బాట పట్టకుండా, టెర్రరిజం వైపు వెళ్లకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఆ సమాజానికి ఉంది. అండ్ ఓవరాల్గా సమాజం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.